అసెంబ్లీలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉంటేనే ఆ సభకు నిండుదనం అసలైన అర్థం వస్తుంది అంటారు. కానీ ఈసారి మరి ప్రతిపక్షం హాజరవ్వకుండానే ముగిశాయి. కానీ అధికార పక్షమే ప్రతిపక్షంలాగా కూడా వ్యవహరించిన సందర్భం కూడా ఈసారి అసెంబ్లీలో ఉండటం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే కొంతమంది ప్రశ్నించారు, కొంతమంది జరిగింది ఆ రకంగా. అయితే దాని మీద చంద్రబాబు నాయుడు గారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది, మాట్లాడటం కూడా జరిగింది. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేకపోవటం వల్ల సభలో ఎటువంటి లోటు కనిపించలా. ఇప్పుడు సాధారణంగా ప్రశాంతంగానే కాదు, మీరు అన్నట్టుగా అన్ని అంశాల మీద చర్చ జరిగింది. అది ఫలవంతంగా జరిగింది, చాలా చలోక్తులతో సాగింది, ఎక్కడికక్కడ చాలా ఆనందంగా. నిజంగా చెప్పాలంటే ఈసారి శాసనసభ సమావేశాలు మనం చూసినప్పుడు ఎవరు ఏ చలోక్ తెస్తారు, ఎట్లా పండుతుంది, అసలు నిజంగా చాలా అందంగా ఆనందంగా సాగిందండి. అంటే ఒక వ్యక్తి లేకపోవటం అనేది ఆ సభకు ఒక చేకూర్చింది. మామూలుగా ఒక వ్యక్తి లేకపోతే సభ వెలవెలబోతుంది. కానీ అమ్మయ్య జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఎంత బాగుంది, మనకు అక్కర్లేదు, మనకు అసలు ప్రతిపక్ష నేత ఎందుకు, ప్రతిపక్ష నేత లేడు కదా, ప్రజలే వద్దన్నారు కదా అని ప్రజలే అనుకున్నారు. ఆ రకంగా ఈసారి సభ జరిగిందండి. సభలో అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కటి చర్చించారు. చెప్పాలంటే చర్చలు కూడా ప్రతి అంశం మీద జరిగాయి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అంటే వీళ్ళ టెన్యూర్లో 14 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు ఇచ్చాము. ఏ రంగాల్లో ఇచ్చాము వీటన్నిటిని మేము పోర్టల్లో పెడతాము, మీకు వివరంగా ఏ సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చెప్తామన్నారు. ఇంకొకటి ఏంటంటే నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బాలల చేత నడిపించడానికి శాసనసభని ఈసారి సభ ఆమోదం తెలిపింది. సో అది ఇవాళ లోకేష్ గారు చాలా ఆనందపడ్డారు. ఎందుకు ఆనందపడ్డారంటే ఆయన గతంలో దాన్ని ప్రపోజ్ చేశారు. ఆ చేసిన దాన్ని ఇవాళ శాసనసభ ఆమోదం తెలిపింది. అంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు కాబట్టి బాలలు శాసనసభలో ఎలా ఉంటుంది, చట్టసభల్లో ఎలాగా జరుగుతుంది వాదోపవాదాలు, వాళ్ళు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించి దాన్ని చూడటం వల్ల అది భావితరాలకి అది చాలా బాగుంటుంది అనేది వారు చెప్పిన ఒక మాట. సో అదొకటి జరిగిందండి. తర్వాత అన్ని అంశాల మీద అంటే గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన అన్యాయాలు అక్రమాల మీద, పరకామణిలో జరిగిన మొత్తం 300 కోట్ల స్కామో 200 కోట్ల స్కామో దాని మీద, అంటే ఒక భూమన, ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక ధర్మారెడ్డి వీళ్ళందరూ ఎలా దోచుకున్నారు, ఈ అంశాల మీద కూడా విపులంగా చర్చ జరిగింది. అయితే నేనేమంటానంటే మొత్తం శాసనసభ సమావేశాలు ఒకటే కాకుండా ఈ 14 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎన్ని మంచి పనులు చేసింది అనేది ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే వైసీపీ వాళ్ళు ఏమీ చేయకుండానే గతంలో మేము ఇది చేసాము, అది చేసాము, ఇంత చేసాం, అంత చేసాం, ఏదో పాట కూడా ఉంది, ఇంతన్నాడు అంతన్నాడు అట్లాగనమాట వాళ్ళు చేసింది. అది అలా కాకుండా మీరు చంద్రబాబు నాయుడు గారిని కనుక తీసుకున్నారంటే, నేను 95 చంద్రబాబు నాయుడు అన్నారు ఆయన. 95 చంద్రబాబు నాయుడు ఏంటంటే మీకు అంతా కూడా ఆయన దాన్ని ఏమంటారు మొత్తం పుస్తకాలు రాయించారు, ప్రతిదీ అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఏం చేశాము అవన్నీ కూడా చేశారు ఆయన. మొత్తం తెలుసుకుని అది ప్రజల్లోకి ఏ విధంగా ఇప్పుడు ఈ చేస్తున్న మంచి పనులన్నీ వెళ్ళాయా లేదా అవన్నీ కూడా కనుక్కున్నారు ఆయన. సో ఇప్పుడు మళ్ళీ అలాగే చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఫస్ట్ 6 నెలల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉండింది ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళలో మార్పు వచ్చింది, హౌ మచ్ దే ఆర్ సాటిస్ఫైడ్ అనేది ఇప్పుడు మనకి తేటతెల్లమైంది. అంటే మొదటి 6 నెలల్లో అయోమయంగా ఉంది, ప్రభుత్వానికి అయోమయంగా ఉంది, ప్రజలకి అయోమయంగా ఉంది. ఎందుకంటే ఒక విధ్వంస పాలన నుంచి ఒక దాన్ని ఏమంటారు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి తీసుకున్నారు. ఈయన పగ్గాలు చేతపట్టే నాటికి అన్ని అయోమయంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎక్కడికక్కడ అప్పులు కుప్పగా ఉంది. దాన్ని ఒక ఘాటిని పెట్టి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించి ఇంత మార్పు తీసుకొచ్చాక ముఖ్యంగా ఏ సూపర్ 6 అయితే ఈరోజు హిట్ అంటున్నామో అది ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు పక్క ఫట్ అంటే వైసీపీ ఫట్ అయింది, సూపర్ 6 ఫట్ అవ్వలేదు, సూపర్ 6 హిట్ అయిందని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన రిపోర్ట్స్ తెచ్చుకున్నారు. ఈ రిపోర్ట్ కార్డ్స్ అనేది ఆయనకి 95 నుంచి అలవాటే. అందుకని ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిలో ఒక కొత్త చంద్రబాబు నాయుడు గారిని చూసిన ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంటే ఆయనకి వయసు పెరిగే కొద్దీ విజ్డమ్ కూడా పెరుగుతోంది.
ఆయనకి వయసు పెరిగే కొద్దీ ఇంకా ఓపిక ఎక్కువైతుంది నన్ను అడిగితే. ఆయన 48 గంటల్లో చేయాల్సిన పని 24 గంటల్లో చేస్తున్నారు ఆయన చెప్పాలంటే. అంటే అంత చురుగ్గా చేస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల రాష్ట్రానికి ఇంత మంచి జరిగింది. అది ఇవాళ శాసనసభలోనూ ప్రతిఫలించింది, అది ప్రజల్లోనూ ప్రతిఫలించింది. కాబట్టి ఇది అండి శాసనసభ అంటే ఇలా ఉండాలి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుని, లేకపోతే అక్కడెక్కడో యలహంక ప్యాలెస్లో కూర్చుని కుళ్ళిపోయి, లేకపోతే తన కేసుల గురించి న్యాయవాదులతో చర్చించుకుంటూ, అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో మనకి ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి చూపించాడు. శాసనసభలో ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉంటారు, ఒక సామాన్య కార్యకర్తలాగా చంద్రబాబు నాయుడు ఎలా పనిచేస్తారు, తన దగ్గరుండే వాళ్ళు ఎలా పని చేయిస్తారు, ఇవాళ లోకేష్ని ఎలా తీర్చిదిద్దారు, కొడుకు అయినప్పటికీ వాళ్ళ కొడుకుగా ఆయన ట్రీట్ చేయట్లా, ఒక శాసనసభ నేతగానే చూస్తున్నారు. కాబట్టి ఈ మార్పులన్నీ ఇవాళ మనకి శాసనసభలో ప్రతిఫలించాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ శాసనసభ రికార్డే నన్ను అడిగితే. అంటే ఇదొక ప్రత్యేకమైన శాసనసభ. ఒక ప్రతిపక్ష నేత లేకుండా, ఒక ప్రతిపక్ష నేత రాకుండా చాలా సజావుగా, చాలా అందంగా, చాలా హృదయంగా సాగిన ఈ శాసనసభ సమావేశాలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.